ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీరంగం బ్రదర్స్ స్వరపరిచిన సావిరహే చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ రవీంద్ర భారతిలో ఎంతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంలోనే వీరికి 5వసారి కూడా నేషనల్ అవార్డు ఉత్తమ సంగీత దర్శకులుగా వచ్చిందన్న విషయం తెలియడంతో ఈ కార్యక్రమానికి మరింత శోభ చేకూరింది. ఈ చిత్ర నిర్మాతగా మా చిత్ర సంగీతానికి ఉంది. ఈ ఘనత అంతా మా సంగీత దర్శకులు ఉంది. అంతేకాదు మా చిత్ర సంగీతానికి వీరిద్దరికి ఉత్తమ సంగీత దర్శకులుగా నేషనల్ అవార్డు ప్రకటించడం ఏడుపొస్తోంది. కాబట్టి అవార్డు వచ్చిన ఈ సందర్భంలో శ్రీరంగం సోదరుల్లో చిన్నవారైన రంగా గారు తమ స్పందన తెలియజేస్తూ, ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. వారు కోరుకుంటున్నది పాప్ మ్యూజిక్, ఫాస్ట్ బీట్ మ్యూజిక్ అన్న దాంట్లో కొంత నిజం ఉండొచ్చు. కానీ శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడిన సంగీతానికి కూడా ఎంతో ఆదరణ ఉందని మీరు నిరూపించారు. ఈ ప్లాటినం డిస్కులు గాని, ఈ నేషనల్ అవార్డులు గాని మీ అభిరుచికి నిదర్శనాలు. ఆహా, ఎంత బాగా చెప్పారు. అంతకు ముందే జై హింద్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి. 3 సార్లు అవార్డు వస్తే హ్యాట్రిక్ అంటారు కదా, 5 సార్లు వరుసగా వస్తే ఏమంటారు? వీళ్ళ దుంపల దగ్గర 5 సార్లు వీళ్ళకే రావాలని ఏడుస్తారు. ఇంతమంది కళ్ళజోడు తీయండి. ఇంతమంది ప్రొడ్యూసర్లు, అభిమానులు వచ్చి మిమ్మల్ని పొగుడుతుంటే మీకేమనిపించింది? నా తమ్ముడు ఇంత గొప్పవాడా అనిపించింది. నిజమేనండి. ఇంత కీర్తి ప్రతిష్ట ఆ భగవంతుడిచ్చి ఆ ఒక్క లోటు ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. మీతో ఈ ఆనందాన్ని పాలు పంచుకోవడానికి నాలాగా అతనితోనూ పంచుకోవడానికి ఓ భార్య లేకుండా చేశాడు. వదినా, వచ్చే వరుసగా 5 సార్లు నేషనల్ అవార్డు రావడం అంటే అంత ఆషామాషి కాదు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? మా అన్న ఎంత గొప్పవాడో. అలాంటి గొప్ప వ్యక్తిని కట్టుకున్న నువ్వెంత అదృష్టవంతురాలు. ఏం అదృష్టమో నా మొహం. ఏ వదినా? మరి చెప్పిన మాట వినని నీలాంటి మరిదున్నప్పుడు? అరే, నువ్వు చెప్పింది ఎప్పుడు, నేను వినంది ఎప్పుడు? ప్రతిసారి నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని నాకు చెల్లాయిని తీసుకురావయ్యా అంటే నా మాట ఏమైనా ఖాతరు చేశావా? ఓ అదా వదినా, ఏ ఒడిదుడుకులు లేకుండా జీవితం హాయిగా గడిచిపోతుంది. నాకు, నా పిల్లలకి నువ్వు అన్నయ్య దేవుళ్ళలాగా కాపుకొస్తున్నారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి వదినా? మేం దేవుళ్ళు అని విని విని ఇద్దరం రాతి విగ్రహాలై ఉలుకు పలుకు లేకుండా అయిపోయాం. ఇదిగో నీ 6వసారి కూడా నేషనల్ అవార్డు రావాలి అంటే ఈ ఇంట్లో నా తోడి కోడలు అడుగు పెట్టాలి. గంట మోగింది, ఎవరో అడుగు పెట్టారు. నేను చెప్పలా, భగవంతుడు నా కోరిక విన్నాడు. మహాలక్ష్మిలా ఉంది. కూర్చోండి. నువ్వు లేవకమ్మా, అలాగే ఉండు. ఏమండి రండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు అని దీవించండి. ఇప్పుడు దండం పెట్టుకోమ్మా ఇద్దరికి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. నా పేరు సురేఖ అండి. నా పేరు రుక్మిణమ్మ. మా వారి పేరు నేను చెప్పకూడదు. అయ్యో, వారి పేరు తెలియకేవండి. మహానుభావులు. మా వివి ఛానల్ వాళ్ళండి సన్మాన కార్యక్రమం కవర్ చేసిన ఈ క్యాసెట్ మీకు అందజేయమన్నారండి. మా రంగాకి ఇవ్వమ్మా. ఇదిగో రంగా. సరేనండి. ఈ క్యాసెట్ తీసుకోయ్యా. నమస్కారం అండి. ఇది రవీంద్ర భారతి క్యాసెట్ అండి? అవునండి. థ్యాంక్స్ అండి. ఆగండి. ఈ అమ్మాయి పేరు సురేఖ. వస్తానండి. ఏమిటోనమ్మా, నిన్ను ఇప్పుడప్పుడే మా ఇంట్లోంచి పంపించాలనిపించడం లేదు. మాతో పాటు ఫోన్ చేసి వెళ్ళకూడదు ఏం రంగా? లేదండి, నా కోసం మా ఇంట్లో అందరూ కాసు కూర్చుంటారండి. శ్రీరంగం వారి మీద 1 గంట ప్రోగ్రామ్ చేయాలని మా ఛానల్ వాళ్ళందరూ అనుకుంటున్నారండి. దాన్ని నాకే అప్పగిస్తారండి. అప్పుడు ఎన్నోసార్లు కలవాల్సి వస్తుంది కదండి. కలవడం కాదు, ఏకంగా మా ఇంట్లోనే ఉండిపోవాలంతే. అలాగేనండి, వస్తానండి. అలాగే అలాగే. సురేఖ సురేఖ ఆగు. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి రస్తు. వెళ్ళొస్తానండి. అమ్మాయి వెళ్ళిపోయింది. ఏమండి, ఇవాళ చాలా శుభదినం అండి. మీకు గవర్నమెంట్ అవార్డు రావడం, నాకేమో ఆ దేవుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని అవార్డుగా పంపడం. मेरा नाम चिन 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 बाबा चिन 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 रात चांदनी में और तू అనన్యా చింతయంతో सुहाना
గ్రాండ్ వచ్చావా అమ్మా? శ్రీరంగం వారి ఇచ్చారా? ఎస్ గ్రాండ్ పా. ఏమిటి ఇలాగే వెళ్ళావా? నో గ్రాండ్ పా. మరి నువ్వు చెప్పినట్టే పట్టు శారీ, బిగ్ బొట్టు, ప్యూర్ భాష, గుడ్ బిహేవియర్, 100% ప్యూర్ ట్రెడిషనల్. వాళ్ళ దీవెనలు తీసుకున్నావా? వాళ్ళ దువ్వెనలు మనకెందుకు తాత? దువ్వెనలు కాదమ్మా, దీవెనలు దీవెనలు. యా 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 యా. ఏమని దీవించారు? సంథింగ్ శీఘ్రం కళ్యాణం పస్తు పస్తు. కళ్యాణం వస్తు. సంథింగ్ లైక్ దట్, సంథింగ్. ఓ ఐ డోంట్ రిమెంబర్, ఐ కాంట్ ఫాలో ఇట్ ఆల్సో. డాడీ డాడీ. అమ్మాయి గారు ఇప్పుడే వచ్చారమ్మా. ఎవరు? మమ్మీయా? అవునమ్మా. హాయ్ మమ్మీ. యా యా యా. తీసుకో. చిప్పి చిప్పి. గోవిందా గోవిందా, ఏడుకొండవాడా వెంకటరమణ, గోవిందా గోవిందా. ఆ కట్టేమిట్రా? ఏమన్నా యాక్సిడెంటా? కాదు నాన్న, ఇన్సిడెంట్. ఏం జరిగిందిరా? నా క్లయింట్ నన్ను కొట్టాడు నాన్న. నీ క్లయింట్ నిన్ను కొట్టడం ఏమిట్రా? కేసు ఆర్గ్యుమెంట్కి వచ్చేసరికి నా క్లయింట్ ప్రత్యర్థి ఎవరో కాదు, ఈ ఇంటికి వడ్డీ లేకుండా 5 లక్షల రూపాయలు అప్పించాడు సంగమేశ్వరారు. ఆ మహానుభావుడు. ఆయన్ని చూసేసరికి నాలో కృతజ్ఞతాభావం ఉప్పొంగి నన్ను నేను మర్చిపోయి ఆయనకు అనుకూలంగా వాదించాను. దాంతో ఆయన గెలిచాడు, నా క్లయింట్ ఓడిపోయాడు. అయినా నా క్లయింట్ నవ్వాడు. అమ్మాయి అనుకున్నాను. పక్కకు రమ్మన్నాడు. మిగతా ఫీజు ఇస్తాడేమో అనుకున్నాను. స్తంభం చాటుకు తీసుకెళ్లాడు. బ్లాక్ మనీ కదా, చాటుకు ఇస్తాడేమో అనుకున్నాను. ఇచ్చాడా? ఆ. అసలు ఈ ఎడం కన్నా అద్దం పగిలిపోవడంతో కత్తి కనపట్లే గానీ బెండకాయ బాగా కనిపిస్తోంది. నీ కర్మరా. హాయ్ డాడ్. హాయ్. పంజాబీ సిక్కులా టర్బన్ ఏంటా? ఇది ఆ సిక్కు కాదమ్మా, వేరే సిక్కు. ఐ సీ. కర్మ కర్మ. Up and down, up and down. Narendra down. Anybody wants pizza? నో థ్యాంక్స్. Okay, okay. Up and down, up and down. Roads are in the... ఏమిట్రా ఈ కర్మ? ఇలా అయిన పనులు కాని పనులు మనమే చేసుకుంటుంటే అమ్మాయికే కాదు, పని వాళ్ళ ముందు కూడా లోకమైపోతాం. అంతే మరి. వంట వరపు పనివాళ్ళ చేసి చేద్దామంటే మడి ఆచారం చదువుతాం. అంతేగాని పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుని ఇంటి పట్టు ఉండేట్టు చేసుకోలేవు. నాన్న, దానికి మాత్రం 100 చేతులు ఉన్నాయా? ఓ పక్కన బిజినెస్, ఇంకో పక్కన ఇల్లు చూసుకోవడం. ఏమిటో ఓ మంగళ షాప్ పెట్టుకోవడం కూడా బిజినెస్. మంగళ షాప్ కాదు నాన్న, బ్యూటీ పార్లర్. రాయ్, మరుగుదొడ్డుని ఇంగ్లీష్ లో టాయిలెట్ అన్నా అది అదే. నాన్న, ఈ మాట మీ కోడలు విందంటే మన ఇద్దరి మీద పరువు నష్టం దావా వేస్తుంది. విన్నా విన్నా. ఇంకోసారి ఇలా వాగితే ఇద్దరిని బయటికి పంపించేస్తాను. టేక్ కేర్. Sorry, madam. ఇట్స్ ఓకే, గో. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా గ్రోత్ ఉంది చూడు. ఇట్స్ ఓవర్. Yes, madam. మేడం ఇప్పుడు ఎలా ఉన్నాను? వావ్. ఇప్పుడు మీకు 34 ఇయర్స్ ఉంటే ఎవ్వరూ నమ్మరు. జస్ట్ 2022 లా అనిపిస్తున్నారు. ఇంకొక 2 ఏళ్ళు తగ్గించి పుణ్యం కట్టుకోండి. ఇంకా 2 ఏళ్ళు తగ్గిస్తే చిన్నపిల్ల అయిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందేమో. తప్పే ఉందండి, ఒక్కళ్ళతోనే ఎన్నాళ్ళని బోర్ కొట్టేదు. నాన్న, ఈ బెండకాయ వేపుడు కాస్త. ఏమండి, హై స్వీటీ. ఓసారి అలా వస్తారా? షూర్, తప్పకుండా. ఇవాళ మీ ఆవిడేమిటి ఇంత తొందరగా వచ్చింది? కరెక్టే. ఇవాళ మీ పెళ్లి రోజు కదా? అవును, పెళ్లి రోజు కదా. ఏమిటా ఓరు చూపులు? ఓర చూపులు కాదు, ఎడం కన్నా అద్దం పగిలితేను, తలకా కట్టేంటి? తలనొప్పిగా ఉంటేను. ఇవాళ జనవరి 16. అయితే ఏంటట? మన పెళ్లి రోజు. తెలుసు, కానీ ఏం లాభం? తలకా కట్టుకట్టుకుని ఎన్నో ఊహించుకుని ఎర్లీగా వచ్చాను. నేను తెచ్చి నీ కొత్త బట్టలు కట్టుకుని ఎలాసన్ వేసుకొని పడుకోండి. మీరు ఎప్పుడు వెళ్తే కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను. కుంటి సాకులు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను. ఏమిటి వదినా? నువ్వెవరి గురించి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి కాదు వదినా, రేపు చేయబోయే డ్యూయట్ గురించి ఆలోచిస్తున్నాను. డ్యూయట్ అయితే అంత ఆలోచన అనవసరం నాయనా. నువ్వు నా చెల్లి సురేఖ కలిసి పాడుతున్నట్టు ఊహించుకో, బ్రహ్మాండమైన హిట్ పాట వస్తుంది. ఏమిటి వదినా,
చూసి చూడగానే చుట్టరికాయలు కలిపేయడమేనా? నువ్వు తలుచుకోవాలే గాని అలా జరిగి తీరుతుందయ్యా. ముమ్మాటికి జరిగి తీరాలి. పిచ్చి వదినమ్మా. ఇప్పుడే వచ్చేస్తా బాబాయ్. అలాగే దిగు. ఇదిగో అమ్మ దగ్గర ఎక్కువ మాట్లాడుకున్నావు. అలాగే. చందు చందు బాబాయ్ స్వీట్స్. థ్యాంక్ యూ. నమస్కారం బాబు. నమస్కారం అండి. ఇది అదిగో మా అమ్మ. అమ్మా చిన్న అమ్మా ఇదిగో నేను నీకోసం బందర్ లడ్డూలు తీసుకొచ్చాను, తిను. ఇప్పుడు కాదులేరా, ఆ. నీ కచేరీ అయ్యాక అందరికీ సంతోషంగా పంచిపెట్టి అప్పుడు నేను తింటాను. సరే అమ్మా. పద పద, ఇంకా ఆలస్యం చేయకు. రాజమ్మా, వసంతరా, అమ్మా, అమ్మా, అంతా రెడీ అయినా మా అమ్మా. చిన్న? థియేటర్ అంతా నిండిపోయిందే. అలాగా? 2 టికెట్లు ఉన్నాయి. అయ్యో, పోనీలేరా, నీ కచేరీ టేప్ లో రికార్డ్ చేసి అందరికీ వినిపిద్దాంలే. రా. పద. ఆ, ఆగు, అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారా? ఈ ముతక చీర బాగుండదేమోరా. రాజమ్మా, ఇలా వచ్చి నాకు కొంచెం చీర మారుస్తావా? నేను మారుస్తానండి. ఎవర్రా ఈ అమ్మాయి? నా కచేరీ ఏర్పాటు చేశారే వాళ్ళ తాలూకా అమ్మ. కచేరీ ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు కదమ్మా. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. మీరు ఈ ఆశ్రమాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారని, డొనేషన్స్ కోసం ట్రై చేస్తున్నారని అన్నయ్యకి తెలిసింది. అవును. బాబు గారు నమస్కారం. అమ్మా, తర్వాత మాట్లాడొచ్చు, వెళ్ళండి. వస్తా బాబు. అవును సార్, ఒక మెడికల్ వార్డు, ఒక శిశు విహారు కట్టాలి మా కమిటీ సంకల్పం. అందుకని ఉడతా భక్తిగా ఈ 10 లక్షల చెక్కు మీకు ఇచ్చిరమ్మన్నారు. చాలా థ్యాంక్స్ సార్. సార్ సార్ చిన్న ఆటోగ్రాఫ్. సార్ చంద్రశేఖరం అని నాకు బాగా తెలిసిన అబ్బాయి, బాగా పాడతాడు. ఒకసారి మిమ్మల్ని కలిశాడు కూడా. అడుగో అతనే. వాళ్ళ అమ్మగారికి అతను పెద్ద సభలో కచేరీ చేస్తుంటే చూడాలని కోరిక. నమస్కారం అండి. నమస్కారం. ఎవర్రా? శ్రీరంగం బ్రదర్స్ అని వినే ఉంటావు, ఆ, వారిలో చిన్నాయనమ్మా. ఎంత అదృష్టం. వారికి ఒక్కసారి నన్ను నమస్కారం చేసుకొని, సరస్వతి పుత్రులు, గానగంధర్వులు. అయ్యో అమ్మా అమ్మా, మీరు పెద్దవారు, మమ్మల్ని ఆశీర్వదించవలసిన వారు. ఈ నమస్కారం మీ వయసు కాదు బాబు, మీ విద్వత్తుకి. ఇన్నాళ్ళకు మా చిన్న కచేరీ చేస్తున్నాడు, విని ఆశీర్వదించాలి. పెద్దదాన్ని చేతులు జోడించి అడుగుతున్నాను, కాదనకండి బాబు. అలాగేనమ్మా. కచేరీ ఎక్కడ? మా ఆటో ఫాలో కండి సార్. పదమ్మా. జాగ్రత్త. పోనీ బాబాయ్. దిగమ్మా. అప్పుడే వచ్చేసావా? అవునమ్మా. అమ్మా మెట్టుంది. ఆ. అబ్బా, ఎంతమంది జనంరా. అవునమ్మా. ఇంతమందిలో పాడాలన్నదే మీ నాన్నగారి కోరిక. పోనీలే, ఆయనకి లేని అదృష్టం నాకు కలిగింది. పదమ్మా. పక్క సరండి బాబు. కూర్చోమ్మా. ఆ, కూర్చోండి సార్. అమ్మా ఆ? నేను స్టేజ్ మీదకి వెళ్తున్నాను. క్షేమంగా వెళ్ళు. చూడండి బాబు, మీరు మహాపండితులు. మా అబ్బాయి ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసుతో మీరే క్షమించాలి. మా అబ్బాయి స్టేజ్ మీదకి వచ్చుంటున్నాడు. అవునమ్మా. సార్వాణి సంగీత సభ తరఫున రసజ్ఞులందరికీ స్వాగతం. ఈ రోజు మన ముందు ఒక వర్ధమాన గాయకుడు శ్రీ చంద్రశేఖర్ గారు తన గళంతో మిమ్మల్ని రంజింపజేయనున్నారు. వీరు కీర్తిశేషులు శ్రీ అంగర సార్వభౌమారావు, శ్రీమతి జానకమ్మ గారుల కుమారులు. ఇక్కడే సభలో శ్రీమతి జానకమ్మ గారు ఆసీనులై ఉన్నారు. దయచేసి వారు ఒక్కసారి నిలబడితే. లేవడమ్మా. థాంక్స్ అమ్మా, కూర్చోండి. ఎక్కువ కాలాతీతం చేయకుండా కచేరీ ప్రారంభం చేస్తున్నాం. నగుమోగనలేని నాదాలి తెలిసి నగుమోగనలేని
రఘువర నీ నగుమోము కనలేని నాగాలి తెలిసి నన్ను బ్రోవగారా శ్రీ రఘువర నీ నగుమో ఏమిటి ఆపేశాడు? ఏమైంది? ఏమీ లేదమ్మా, కరెంటు పోయింది, మైకులు పనిచేయట్లేదు. నేను వెళ్ళి చూస్తాను. చందు, మా అమ్మగారు ఎక్కువ కాలం బతకరండి, అందుకని వందలాది శ్రోతల మధ్య పాడినట్టు నాటకవాడి ఆమెను ఇలా మోసం చేశాను. పిచ్చివాడా, అటు నీకు శృతిలయలు నేర్పిన కన్న తల్లి, ఇటు లయవిలయాలు నేర్చిన పరమేశ్వరుడు, ఈ ఇద్దరు శ్రోతలు చాలరా? ఆనాడు మన్ను తిన్నానని కృష్ణుడు అమ్మతో ఆడిన నాటకం ఆమెను మోసం చేయడానికా? నీ గొంతు విని ఆమె పొందిన అనుభూతి నేను కళ్ళారా చూశాను. మీ అమ్మలో మా అమ్మను చూశానయ్యా. పదా. అమ్మా. బాబు, మైకులు పోయాయా? అవునమ్మా, విన్నంత వరకు ఆయన ఏమన్నారు? నా పాట కంటే నీ పాటే బాగుందన్నారమ్మా. అవునమ్మా, మీరు చాలా అద్భుతంగా పాడారు. మీ ముందు మేమెంత. బాబు, ఒక చిన్న మనవి. చెప్పండమ్మా. వీళ్ళ నాన్నగారికి అన్నమయ్య ఆరాధ్య దైవం. ఆయన బాణీలో పాటలు రాయాలని చిన్న అమ్మా. మీ నాన్నగారు రాసిన పుస్తకం వీరికి చూపించు. తీరిక వేళల్లో ఏదేదో రాస్తూ ఉండేవారు. అందులో ఒక పాటలో ఆయన అన్నారు, స్వామివారు అలిమేలు మంగని కలియడానికి వచ్చినప్పుడు ఆయన కుడికన్ను అదిరిందట. కుడికన్ను అదిరనే కూడిన తరుణాన కొండల రాయనికిక కోటి రాత్రులు. మీ నాన్నగారు అద్భుతంగా రాశారు. బాబు, వీడి చేత ఒక క్యాసెట్లోనో సినిమాలోనో ఇందులో ఉన్న ఒక పాట పాడించి వీళ్ళ నాన్నగారు గుర్తుగా నన్ను తరించని బాబు. తప్పకుండానమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.